వెల్కమ్ టు ఎలైట్ మీడియా. సైఫ్ అలీ ఖాన్ నటుడు అందరికీ తెలుసు. బాలీవుడ్లో తను హీరోగా ప్రేక్షకుల మన్ననలు పొందాడు. తాజాగా తెలుగు చిత్రాల్లో విలన్గా నటించిన ఆయన తెలుగు ప్రజలకు కూడా దగ్గరయ్యారు. ఆదిపురుషు, దేవర చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందాడు. తాజాగా ఆయన ఇంటిలో ఒక చోరీకి దారి తీసిన సంఘటనలో ఆయన తీవ్రంగా గాయపడినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అర్ధరాత్రి 2:30 గంటలకు తన ఇంటిలోకి ఓ దుండగుడు చోరీకి ప్రయత్నం చేయడంతో తాను అడ్డుకోవడం, ఆ తర్వాత ఆ కత్తులతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడినట్టుగా కుటుంబ సభ్యులు చెప్పారు. ఇదే విషయంలో మరి కుటుంబ సభ్యులు వెంటనే తనను తీవ్రంగా గాయపడిన సైఫ్ అలీని లీలావతి హాస్పిటల్కు తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ఈ సంఘటనలో సైఫ్ అలీ ఖాన్కు 6 ప్రాంతాల్లో కత్తుల దాడి జరగడం, 2 ప్రాంతాలు తీవ్రంగా లోతైన గాయాలైనట్లుగా వైద్యులు గుర్తించారు. ఈ నేపథ్యంలో తనకు వైద్య సేవలు అందించి తన ఆరోగ్య విషయాన్ని వైద్యులు వివరించే అవకాశం కనిపిస్తుంది. మరొక వైపు తన ఇంటిలోకి దుండగుడు ఏ విధంగా మరి ఎందుకు చోరీకి యత్నం చేశారు, అసలు ఏ విధంగా లోనికి అనుమతించారన్నది కూడా ఒక ప్రశ్న అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే అసలు ఆ దుండగుడికి సైఫ్ అలీ ఖాన్ ఇల్లు ఏ విధంగా తెలిసింది, ఒకవేళ కనుక తెలుసుకునేందుకు ఎన్ని రోజులుగా కష్టపడ్డా, లేదంటే ఎన్ని రోజుల నుండి చోరీకి ప్రణాళికలు వేశారనేది కూడా తెలియాల్సి ఉంది. మొత్తంగా భద్రత మధ్య నివాసం చేసే నటుల ఇంట్లోకి దుండగులు ఏ విధంగా చేరుకునే అవకాశం ఉంది, ఎటువంటి లోపాలను గుర్తించారు, ఆ లోపాలను ఏ విధంగా తను సఫలమయ్యేందుకు ప్రయత్నం చేశారనేది కూడా తెలియాల్సి ఉంది. ఒకవేళ కనుక ఈ కుట్ర వెనుక, అంటే ఈ దాడి వెనకాల ఏదైనా కుట్ర దాగి ఉందన్న అనుమానం కూడా వస్తుంది. ఎందుకు తను భార్యాభర్తలు, ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ కావచ్చు, కరీనా కపూర్ కావచ్చు, ఇరువురు కూడా ఫేమస్ నటులు. వారు భద్రతా మధ్య వారు నివాసం చేసేందుకు అవకాశం ఉంది. అంతేకాకుండా ఏ ఒక్కరు కూడా లోనికి వెళ్ళాలంటే అనుమతి తీసుకొని మాత్రమే లోనికి వెళ్ళాల్సి ఉంటుంది. కానీ వీటన్నిటిని కూడా ఛేదించుకొని ఆ దుండగుడు అర్ధరాత్రి 2:30 గంటలకు సైఫ్ అలీ ఇంట్లోకి వెళ్ళాడు అంటే నిజానికి అక్కడ భద్రతా లోపమా, లేదు అంటే సైఫ్ అలీ ఖాన్ తీసుకున్న సులువైన నిర్ణయాలా అన్నది కూడా ప్రశ్న అయితే కొనసాగుతుంది. ఇవన్నిటిని పక్కన పెడితే సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యంగా మరి ఆసుపత్రి నుండి ఇంటికి చేరాలని ఇటు చిత్ర పరిశ్రమ అభిమానులు కోరుతున్నారు.